డెల్ ల్యాప్టాప్ మదర్ బోర్డు. దీన్ని forshed.com నుండి డౌన్లోడ్ చేయడం జరిగింది. మీరు కూడా ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది DC in jack. దిస్ ఈజ్ DC in jack FL1 కాయిల్ PQ19. దిస్ ఈజ్ ట్రాన్సిస్టర్. ఇన్పుట్ పిన్ 1 2 3, అవుట్పుట్ పిన్స్ 5 6 7 8. అంటే 1 2 3 పిన్స్కి వచ్చి 5 6 7 అవుట్పుట్ పిన్స్ ద్వారా బయటకు వస్తుంది. DC in SS. ఇప్పుడు ఈ కాంపోనెంట్లు రెండు మనం చూద్దాం. FL1 PQ19. వీటిని చూడటానికి ఇప్పుడు మనకి వీటిని బోర్డ్ వ్యూ డయాగ్రామ్ అంటారు. ఇవి కూడా మనం ఆ forshed.లోంచే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అవి ఎక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది బాటమ్ సైడ్, ఇది టాప్ సైడ్, ఇది బాటమ్ సైడ్. ఇప్పుడు మనం వాటిని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, FL1, నెక్స్ట్ PQ19, FL1 PQ19. ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బోర్డులో ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇచ్చారు, ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం జూమ్ చేసి చూద్దాం. PQ19, దిస్ ఈజ్ PQ19. FL1, దిస్ ఈజ్ FL1 కాయిల్. DC సాకెట్ టు దిస్ వన్ FL1 PQ19. దీని ద్వారా DC in SS ద్వారా PQ16 and PR102 power SRC. This power SRC voltage V in 6th pin, PU5 6th pin and output pin always 5 volts at pin number 19. Always voltage 5 volts 19. Input 6th pin Vin nearly 20 volts. Output pin 19, 5 volts always 19. Input 6th, output PU5. This is always 3.3 volts PL7. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం 3.3 volts ఏమో PL7 దగ్గర, 5 volts PC19 దగ్గర ఇన్పుట్ ఇవి. కాబట్టి ఈ విధంగా మనం చూద్దాం. PU5లో 6th పిన్ను, 19th పిన్ను, PL7, PU5 మనకు కావాల్సినవి అవి. PU5 పిన్ నెంబర్ 6, పిన్ నెంబర్ 19, PC98, PL7. Okay, so this is IC, this is this IC here. అప్పుడు ఇది చూడండి, ఈ చిప్ ఏమో ఈ చిప్పు, ఇదేమో ఇక్కడ ఉంది AICH చిప్, AICH इधर है ये देखना उधर ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఇది PC98 PU5 పిన్ నెంబర్ 6, 1 2 3 4 5 6, पिन नंबर 6 उधर, पिन नंबर 19, पिन नंबर 3rd पिन उधर से 3rd पिन, ఇక్కడ నుంచి 3వ పిన్, ఇక్కడ నుండి 6వ పిన్, 6th పిన్, 19th పిన్. PU5 IC. నెక్స్ట్ PL7 లేదు ఇక్కడ, PL इधर नहीं है, PL7 ये दोनों कनेक्टर्स ये कायल PL7 ये कायल PL7 ये दोनों ये ఈ రెండు ఇవి, these two transistor
హియర్ 1 కాయిల్, హియర్ 1 కాయిల్, ఏ కాయిల్, ఏ కాయిల్, PL7 PL7 ऐसा देखना पड़ता है। ఇది డెల్ 1355 మదర్ బోర్డ్ బ్యాటరీ కనెక్టర్. ఈ బ్యాటరీ కనెక్టర్ JBAT1. ఈ కనెక్టర్ దగ్గర మనం సప్లై కనెక్ట్ చేసి ఉన్నాము. చేసి ఇప్పుడు 5 volts అండ్ 3.3 volts రెగ్యులేటరైజ్ అయినటువంటి PU5, ఈ PU5 వద్ద వోల్టేజ్ చెక్ చేద్దాం. 3.3 volts అండ్ 5 volts ఉన్నది లేనిది. ఇక్కడ PC98 ఈ పిన్ వద్ద మన కెపాసిటర్ వద్ద వోల్టేజ్ చెక్ చేద్దాం. 5 volts కాబట్టి 5 volts ఉంది. ఈ కాయిల్ చూడండి PL7. ఇప్పుడు ఈ కాయిల్ వద్ద వోల్టేజ్ చెక్ చేద్దాం. 3.3 volts అంటే ఈ మదర్ బోర్డులో 5 volts 3.3 volts ఓకే ఉంది.